భారత క్రికెట్ అభిమానులకు భారీ నిరాశ ఎదురైంది. ఆఫ్ఘనిస్తాన్తో త్వరలో జరగబోయే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ నుంచి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తొడకండరాల గాయంతో బాధపడుతుండడమే దీనికి కారణమని సమాచారం. ప్రస్తుతం విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో ఆయన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున చెలరేగి ఆడారు. మొత్తం 16 మ్యాచ్ల్లో 56.25 సగటు, 165.85 స్ట్రైక్ రేట్తో ఏకంగా 675 పరుగులు సాధించి తన ఫామ్ ను నిరూపించుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం కోహ్లీ వన్డే ఫార్మాట్ పైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. ఇలాంటి కీలక సమయంలో ఆయనకు గాయం కావడం జట్టుకు పెద్ద మైనస్ గా మారే అవకాశం ఉంది. అయితే కోహ్లీ స్థానంలో రీప్లేస్మెంట్ గా బీసీసీఐ ఎవరిని ఎంపిక చేయబోతుందనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక మరోవైపు టీమిండియా స్టార్ ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ వన్డే సిరీస్ లో ఆడడంపై సందిగ్ధత నెలకొంది. రోహిత్ శర్మను ఆఫ్ఘన్ సిరీస్ కు ఎంపిక చేసినప్పటికీ ఆయన ఫిట్నెస్ ను నిరూపించుకుంటేనే తుది జట్టులోకి వస్తారని సెలెక్టర్లు ముందే స్పష్టం చేశారు. ఒకవేళ రోహిత్ శర్మ కూడా దూరం అయితే యంగ్ టీంతోనే భారత్ బరిలోకి దిగాల్సి ఉంటుంది.